మరణాత వాక్యామృతం అనే ఈ యొక్క ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సాయంత్రం మరొకసారి సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమన్న తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమ వీక్షకులకేమి మాకేమి నా తండ్రి నీ లేఖనాలను గ్రహించే శక్తిని అనుగ్రహించి మాటలు మా హృదయాలు ముద్రింపజేయమని వేడుకుంటూ యేసునామములో జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చూడండి, మళ్ళీ చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడివారము కాము, అపాయములోనను కేవలము ఉపాయము లేని వారము కాము. పౌలు భక్తుడు తన స్వీయ చరిత్రను రాస్తున్నాడు. ప్రభు యొక్క విస్తారమైన పరిచర్యలో కొనసాగుతూ తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి విశ్వాసుల్ని బలపరుస్తూ రాబోయే తరానికి ఒక గొప్ప ఆదరణకరమైన, ప్రోత్సాహకరమైన, బలం, శక్తితో నింపే నిరీక్షణగా ఆధారమైన ఒక మాటను చెబుతున్నాను. మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. దీంట్లో చాలా సందర్భాల్లో అసలు వైరుధ్యమైన పరిస్థితుల్లో ఉండి చెబుతున్న మాటలు అంటే ఉన్న పరిస్థితికి అతను చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. దాంట్లో చెప్తున్నాడు ఏమనండి, మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. నిజంగా ఎన్ని అపాయాలని పౌలు భక్తుడు ఎదుర్కొన్నాడు. అసలు ఆ కొరింథీ పట్టణంలో పరిచర్య చేయటమే గొప్ప విషయము. వాళ్ళకు ఉత్తరం రాస్తున్నాడు. ఈ భక్తి జీవితంలో, పరిచర్య జీవితంలో నిరంతరము అపాయము, శ్రమలు వెంటాడతాయండి. కానీ ఎటువంటి అపాయములో ఉన్న దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుణ్ణి రక్షకుడుగా స్వీకరించిన వారు, దేవుని ఆలోచనకి ఎదురు చూచే వారికే ఎటువంటి అపాయములోనైనా ఉపాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఆయన చెబుతున్న ఓ గొప్ప సత్యం. నేటికి వ్యక్తిగతంగా ఎంతోమంది సేవకుల వ్యక్తిగత జీవితాల్లో నిత్యము ఎదురవుతున్న గొప్ప ఆదరణ, ఉపాయము ఉండడం చూస్తే చాలా అపాయంలో ఉండమనిపిస్తుంది. సహజంగానే అపాయంలో మనిషి విజ్ఞత మర్చిపోతాడు, వాస్తవాన్ని మర్చిపోతాడు, లేకపోతే వివేచన మర్చిపోతాడు. ఆ అపాయాన్ని ఎట్ట తప్పించుకుందామా అన్న ప్రయత్నంలో తానే చిక్కుకుపోతాడు. మనకి ఉదాహరణకి దాదాపు 2011 సెప్టెంబర్ ట్విన్ టవర్స్ నేను పొరపాటు అయితే కాదు అనుకుంటున్నాను, అమెరికాలో మన అందరికీ ట్విన్ టవర్స్ మీద బ్లాస్టింగ్ జరిగింది కదా అప్పట్లో, ఉగ్రవాదుల దాడి. ఆ దాడిలో 100-110 అంతస్తుల పైన ఉన్న వాళ్ళు పెద్ద అపాయాన్ని గుర్తించి ఉపాయం మర్చిపోయి ఆపండి, అక్కడి నుంచి కిందకు దూకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో బ్లాస్ట్ అయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళ కంటే కూడా కిందకు దూకి, ఎందుకంటే అపాయం వచ్చింది. ఆ అపాయంలో ఏ నిర్ణయం తీసుకోవాలా, అసలు ముందు ఏముంటుందనే అర్థం కాక అలా పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అపాయము అటువంటి మనుషుణ్ణి నిశ్చేష్టుని చేస్తుంది. మనిషిని ఒక విధంగా అసలు ఎటు ఆలోచన చేసుకుని ఏదో ఒకటి తొందరపడి చేస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారికి, ఈ ప్రాపంచిక సువార్తికుడైన ఈయన అంటాడు, ప్రతి అపాయంలో ఆయనకి అసలు ఎంటబడతానే ఉన్నాయి అపాయాలు. అపాయంలో మేము ఉపాయం లేని వాళ్ళు కాదు. దేవుడు ఆ సందర్భంగా ఉపాయాన్ని మనకు ఇస్తాడు అంటాడు. నిజంగా ఆయన పరిచర్యను మనం పరిశీలన చేస్తూ ఉంటే ఈ పూటతో పౌలు భక్తుని పని అయిపోయిందా అని అనుకుంటాం. ఎంతో ఉపయోగాన్ని. ఒకసారి సద్దుకాయలు, పరిచయాలు అందరూ కలిసి ఆయన్ని ఓ చోట చూసి ఏకమై మొత్తం కలిసి ఆయన మీద నేరారోపణ చేసి ఆయన చనిపోయటానికి సిద్ధపడి ఉన్నారు. అక్కడ సభ దగ్గర మాట్లాడాలి ఆయన. ఎప్పుడైతే ఆయన మాట్లాడాల్సి వచ్చిందో ఏకమై వచ్చారుగా సద్దుకాయలు, పరిచయాలు, వారి మధ్యనే
ఒక పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావన తెచ్చాడు. ఎప్పుడైతే పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావన తెచ్చాడో ఆ రెండు ముక్కలు అయిపోయింది. వెనకటి ఒక సామెత ఉంది, ఏకమైన దొంగలందరూ ఎప్పుడు బయటపడతారంటే పంచుకునేప్పుడు అంట. దొంగతనం చేసేప్పుడు అందరూ ఐకమత్యంగా ఉంటారు, పంచుకునేప్పుడే వాళ్ళకి తేడాలు వస్తాయి. అట్లాగే ఒక సిద్ధాంతం ఈయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు పునరుద్ధానం అనగానే సద్దుకాయలు పునరుద్ధానాన్ని నమ్మరు, పరిశీలన నమ్ముతారు. రెండు ముక్కలు అయిపోయినాయి. కేవలం తన ఉపాయము చేత ఆ సభని డిఫెన్స్లోకి నెట్టేశాడు. అంతేకాదు, ఆయన పలు పర్యాయాలు ఈ పరిచర్యలు, ఈ సువార్త యాత్ర చేస్తున్నప్పుడు, ఉదాహరణకు మనం చూస్తే అంపిపోలు, అపోల్లినియా, బెరయా, తెస్సలోనికియా ఈ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అండి కావాలని వెంటాడారు ఆయన. యూదులు తరుముతూ ఉన్నారు, ఒక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. మొత్తానికి తెస్సలోనికియా నుంచి బెరయ నుంచి అంతకుముందు ఉన్న అపోలినియా, అంపిఫోలి, ఇలా ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా నిజంగా పౌలు ఎదుర్కొనే సమస్యను ఇవాళ ఏదో ఒకటి రెండు సమస్యలు మనకు ఎదురైతే దానికి పెద్ద ప్రచారం పెట్టుకుని మంచాన్ని పడి మూలిగిపోతున్నాం. కానీ నేటి సేవకులు నాతో సహా నిజంగా ఆయన దినదిన గండము ఎప్పుడూ అపాయమే. కానీ ప్రతి అపాయంలో కూడా ఉపాయం. అట్ట సరిపోయిన తెస్సలోనికియాని తరివారు, అక్కడి నుంచి వచ్చి బెరయకు వచ్చారు, మేము సైలెంట్గా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందామా, మౌనంగా లేదు, ఎక్కడికి వెళ్ళినా పని చేయటమే. మళ్ళీ బెరయలో ఉన్నారని తెలిసి ఆ తెస్సలోనికియా కూడా వచ్చి తరుగుతూ ఉంటారు. అక్కడి నుంచి ఆయన ఏథెన్స్లో పోతాడు. ఇన్ని చోట్ల తరుగుతూ వచ్చారే, ఎంటబడుతున్నారే, మౌనంగా ఉంటాడా? మౌనంగా ఉండడు. మళ్ళీ ఏథెన్స్లో గొప్ప అద్భుతమైన సువార్తను చెప్తాడు. నిజంగా నా మటుకు నేను అనుకుంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సువార్త కొత్త నిబంధనలో ఒక విధంగా చెప్పాలంటే, సువార్త చెప్పిన వాళ్ళందరిలో అత్యంత ఉపాయము, ఆ ఉపాయం ఉంది కానీ కపటం లేదండి, ఉపాయం ఉంది కానీ మోసం లేదు, ఉపాయం ఉంది కానీ దాంట్లో స్వార్థం లేదు. అత్యంత గొప్ప సువార్థికుడిగా చాలా ఉపాయంతో తన జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పాడు. మొత్తానికి ఏథెన్స్లోకి వెళ్తాడు. ఏథెన్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం చూస్తారు. గుట్టలుగా ఉన్నాయి. మనలో కొంతమంది కరుడు కట్టిన క్రైస్తవులు ఉన్నారు. ఏంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళావా, నువ్వు పాపే, పరలోకి వెళ్ళవు, నరకానికి వెళ్ళిపోతావు, పలానా చోట పెళ్ళికి వెళ్ళావా, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. మరి పౌలు భక్తుడు అలా వెళ్తాడా? అక్కడున్న పెద్ద గుంపులోని వరుసనే దేవుడి పేర్లు రాసి ఉండే, పలానా దేవుడు అన్నిటిని చూసుకుంటూ వచ్చావు. విగ్రహాల దగ్గరికి వెళ్తే నువ్వు మైలు పడతావా? అసలు నీ శక్తిని చూసి విగ్రహాలు భయపడాలా? ఏదో అర్థం లేని అజ్ఞానపు క్రైస్తవ్యం నాడు కొనసాగుతుందండి. ఎవడైనా గుడిలోకి ఏదో పని ఉండి వెళ్ళండి, పూజ కాదు పని ఉండి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళావా, గుళ్ళో భోజనాలు చేశారా, గుళ్ళో అంటే ఆడికి వెళ్తే మనం మళ్ళీ మైలు పడిపోతావా, అపవిత్ర పడిపోతావా? పలానా పెళ్ళికి వెళ్ళారా, అమ్మో క్రైస్తవులు పెళ్ళికి వెళ్ళకూడదని అక్కడ భోజనాలు చేయకూడదు, ఇప్పటికీ ఉన్నారు, కళ్ళ ముందు కనపడుతుంటారు. మరి యేసు ప్రభువును కూడా పాపం చేస్తావు. రెండు కనానీయులు వాళ్ళు ఏమైనా క్రైస్తవులా? గాడారి వివాహానికి వెళ్ళి ఆయన అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ అవసరతను తీర్చిన దేవుణ్ణి ఏమంటారు? పరిశుద్ధ గ్రంథాలు కొంచెం వివేచనతో విజ్ఞతతో చేయాలి. అందుకే విశ్వాసులు కూడా మీరు వింటున్నారు, మా అమ్మగారు చెప్పారండి, మా అయ్యగారు చెప్పారు కదా ఇది కరెక్ట్ అండి. ఇటువంటి అజ్ఞానంలో ఉండబాకండి. అసలు పాత నిబంధన గ్రంథంలో కూడా మహాజ్ఞానం కలిగిన వారు సైతం ఆ జ్ఞానం లేక నశించిపోయారు. ఈనాడు క్రైస్తవులు చాలామంది కనీసం బేసిక్స్ తెలియదు పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఈ విశ్వాసుల దృష్టిలో మా అమ్మగారు, మా అయ్యగారు పెద్ద దేవుడు, యేసు ప్రభు వచ్చినా పక్కన నెట్టేస్తారు. అంటే సువార్తను నెట్టేస్తే, లేదా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువుని నెట్టేసినట్టే కదా. సువార్తను, దేవుని వాక్యాన్ని తృణీకరించేవాడు దేవుని తృణీకరించినట్టే. మొత్తం చూసుకుంటూ వచ్చాడు. అన్ని దేవతా విగ్రహాలు నిశ్చితంగా పరిశీలన చేశాడు. మరి వాటి విగ్రహాల్లో ఉన్న విశిష్టతను చూసుకుంటూ వచ్చాడు. ఇహో ఫలానా దేవుడా, ఫలానా దేవతా విగ్రహం అని 17వ అధ్యాయం చదువుకోండి. దానికి విమర్శించేవాడని చదువుకోవచ్చు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే దీంట్లో సొంత మాటలు చెప్పడానికి లేదు. నా మాటలు మీరు వినండి, నేను చెబుతున్న బైబిల్ లేఖనాలు మీరు పరిశీలన చేయండి. బెరయ వాళ్ళు అదే పని చేశారు. ఆ బెరయలో ఉండగానే తెస్సలోనికీయులు తరుముతూ వచ్చారు. ఆ బెరయ నుంచి అతని ప్రయాణం ఏథెన్స్కి వచ్చింది. ఏథెన్స్లో అన్నిటికీ చూచారు. ఒక్కచోట తెలియబడిన దేవుడు అని చెప్పి ఒక ఇది ఉంది. ఆ తెలియబడని దేవుడు, దాని అంత వివరణ, అది అద్భుతమైన సువార్త. ప్రపంచంలో ఎంతకంటే మించిన
ఆ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో నేనే కొన్ని వందల సార్లు చేశాను ఆయన చోట్ల సంఘాల్లో పిలువబడిన చోట. వీలుగా దీనిలో కూడా యూట్యూబ్లో కూడా ఒకసారి పెడతాను ఆ మెసేజ్. సరే, మొత్తం తెలియబడిన దేవుడు అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే గ్రీకులు అప్పట్లోనే సహజంగా నాగరికతలో అభివృద్ధి చెందిన వాళ్ళు, అదేవిధంగా కొంచెం స్థితివంతులు, మహామేధావులు. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి వారు తెలియజేసుకుంటూ చర్చించుకుంటూ కాలయాపన చేసేవాళ్ళు. ఏదైనా కొత్త విషయం కాకుండా మామూలుగా సగటు విషయం ఎప్పుడు ఎన్న మాటలైతే అది పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఒకటి వాళ్ళకి సువార్త చెప్పాలి, వెనకేమో అపాయం. ఇప్పుడు ఎక్కడి నుంచో తరుముకుతో వచ్చిన వాళ్ళు, తెసలోకి నుంచి బెరయ వచ్చిన వాళ్ళు, బెరయ నుంచి ఏథెన్స్ రారా వస్తారు, అతను అపాయంలో ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ వాడికి సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలంటే మామూలుగా చెప్పిన మామూలు జ్ఞానం అయితే వీళ్ళకి అసలు లెక్క చేయరు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి మీరు పరలోక అంటే నమ్ముకోరు. వాళ్ళకి అర్థమయ్యేదైతే జ్ఞానం చెప్పాలి. నిజంగా అతను ఆ పరిస్థితిలో ఎంత ఉపాయంగా చెప్పాయంటే మీరు తెలియబడిన దేవుడని వాళ్ళు నమ్ముతున్నారు. దానికి కారణం కూడా రీజన్ చాలా ఉంది. చరిత్ర చెప్తున్న రీజన్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ దానికి అనుబంధంగా సపోర్ట్ చేసే లేఖనాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి ఎప్పుడైనా దేవుడు కృప చూపిస్తే ధ్యానించుకుందాం. తెలియబడిన దేవుడు అని చెప్పి పాపం అందరు దేవుడు తెలుసు, ఆ చరిత్ర తెలుసు, వాళ్ళ పుట్టుక పురత్వం తెలుసు, ఒక దేవుడి గురించి ఏమీ తెలియదు పాపం. అయినా రోజు నైవేద్యం పెడుతున్నారు, పూజాది విషయాలు అన్నీ చేస్తూ ఉన్నారు. అది ఆసరాగా తీసుకుని వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పాడు, తెలియబడిన దేవుడు, మీరు తెలియకుండా ఏ దేవుడిని అయితే మీరు ఆరాధిస్తున్నారో ఆ తెలియబడిన దేవుని గురించి మీకు ప్రకటిస్తున్నాను అంటాడు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయిందంటారే. నిజంగా మేమే ప్రపంచంలో జ్ఞానం కలిగిన వారు, మాకు తెలియని విషయాలు అసలు భూప్రపంచంలో లేవు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. అందరూ ఒప్పుకునేవాళ్ళు కూడా. బుడపల్లి మోహన్ గారు నాయకుడు చెబుతాడు, ఆనాటి ప్రాపంచిక మేధావులు ఎంతమంది అంటే ప్రపంచం మొత్తాన్ని లెక్కేస్తే 7 మేధావులు అన్నారంట. ఆ 7 ఎవరంటే పౌలు కూడా ఒక అతను. అంతటి గొప్ప మేధావి. అందుకే పరిశుద్ధాత్ముడు అతను రాసిన 14 పత్రికలను, ఎబ్రియలతో కొంచెం వివాదం ఉందో దాంతో కూడా 14 పత్రికలను గ్రంథస్థం చేయటానికి కారణం ఏంటంటే అతనికి ఆత్మజ్ఞానం ఉంది, లోకజ్ఞానం ఉంది, లేఖన జ్ఞానం ఉంది. అంతేకాదు అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా వచ్చిన జ్ఞానం అని చెబుతున్నమాట. ఇంకా కింద కూడా అంటాడు, వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకే వివరిస్తాడు. సరే, అది కాదండి, అంటే అపాయములో ఉపాయం. అంతేకాదు ఈయన ఫేలిక్స్ దగ్గర కానీ అగ్రిపరాజు గారి దగ్గర కానీ ఆయన ఎంతో ఉపాయంగా మాట్లాడతాడంటే అసలు నిజంగా ఒక టైంలో అగ్రిపరాజు ఏంటి నన్నంత ముందే అంటాడు, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారు కదా రాజా, నమ్ముచున్నారే అంటాడు. ఆయన అభిప్రాయం కాదు, ఈయన అభిప్రాయం లేదు. ఒక్కోసారి ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని ఆటోమేటిక్గా వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ ఆలోచనలకు లాక్కెళ్ళిపోతారు. అట్లా అగ్రిపరాజు సైతం ఆలోచనలు దించేశాడు. ఒకసారి తల వీల్చుకున్న అంటాడు అగ్రిపరాజు, నన్ను అంత మాత్రం ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేస్తున్నావా అంటాడు. కాదులేండి అని చెప్పి అంటే ఉపాయం. వాళ్ళు నిజంగానే సువార్త ప్రకటనలో ఆర్భాటాలు కనపడుతున్నాయి, అజ్ఞానం కనపడుతుంది, అవివేకం కనపడుతుంది, కానీ ఉపాయం కనపడట్లేదు. అంతమంది గ్రీకుల మధ్య, అంతమంది విగ్రహారాధికుల మధ్య, అన్ని విగ్రహాల మధ్య సంచరిస్తూ వాటి గురించి తెలుసుకుని చక్కగా ఉపాయంగా సువార్త చెప్పటం అనేది. ఒకప్పుడు నిజంగా క్రొత్త నిబంధన మన భారతదేశాల్లో కూడా ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పాలంటే ఉపాయంతో చెప్పేవాళ్ళు. ఎవడో యేసుక్రీస్తు రక్షకుడు అంటే ఎవరు నమ్మేవాడు కాదు. ఏ సంత వీధుల్లో ఉండి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు రైతు కొట్టుకోకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని విడదీస్తూ ఉండగా అక్కడ ఆ ప్రజల అందరి చూపును ఒకసారి ఆకర్షించుకున్న తర్వాత వాళ్ళు సువార్త చేయటం మొదలుపెట్టేవారు. ఇట్లా మైకులు పెట్టి ఇదిగో మహిమ రాత్రులు వస్తుంది, అద్భుతమైన రాత్రులు వస్తున్నాయి, స్వస్థత జరిగిపోతాయి, అట్లా చెప్పేవాళ్ళేం కాదు. ఎందుకంటే అలా చెప్పినాడు ఎవరికైనా ఇప్పటికే చాలామంది ఈ క్రైస్తవ వ్యతిరేక ద్వేష సంస్థలకి సంఘాలకి మీరు దొరికిపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఎత్తు పెరిగారు, లావు తగ్గారు, షుగర్ తగ్గింది, ఇటువంటి చిన్న చిన్న మాటలు చెప్పి ప్రజలను ఆకర్షిస్తే ఈ మాటలు వాళ్ళు పట్టుకుంటున్నారు. నిత్యజీవం గురించి, మారు మనసుల గురించి, ప్రభు ప్రేమల గురించి, త్యాగముల గురించి, వీటిని గురించి చెప్పి ఆకర్షించబడిన వాళ్ళు కూడా కొంతమంది ఈ మాటలని మేమండి ఎక్స్ క్రైస్తవులం అండి,
క్రైస్తవం అండి. అక్కడికి వాళ్ళు పాస్టర్ గారండి కడుపులో నొప్పి తగ్గింది కలిసి వచ్చిందని చెప్పారండి. నాకేం కలిసి రాలేదండి. కలిసి రాబాగా అక్కడ లొసుకులన్నీ కలిసిపోయినాయండి. అక్కడ అదే అండి ఇక్కడ ఇదండి అని చెప్పి మనుషుల్ని క్రైస్తవుల్ని గందరగోళంలో సృష్టించేస్తున్నారు. సువార్త ప్రకటించడంలో దురాశ చూపించబాకండి, ఆశ చూపించబాకండి, మభ్య పెట్టకండి, మాయ చేయబాకండి. నేను మా ప్రాంతంలో కొంతమంది చూస్తాను, ఎవరో ఒకరిని తీసుకొచ్చి ముక్కు మొహం తెలియ అంత అనుభవంగా జ్ఞానం కూడా లేదు, అసలు సువార్త చూడటమే అందకగలదు, రండి మీకు అందరూ చదువు. పాపం బళ్ళు వేసుకుని లేకపోతే ఆటోలు పెట్టుకుని కుంటోళ్ళు గుడ్డోళ్ళు రోగస్తులు గర్భం రాక ఉన్న వాళ్ళందరూ వస్తే తీర ప్రార్థన చేసుకుని వెళ్తారు, పని జరుగుద్దంటే జరగదు. చివరికి జీవితంలో అబద్ధం చెప్పేవని అర్థమవుతుందిగా. ప్రభువుని నమ్ముకుని దేవుడిని స్వస్థపరిచే మాట వాస్తవమే, సహాయం చేసే మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి, వ్యక్తిగత సాక్షులు చాలామంది ఉన్నారు, వ్యక్తిగతంగా బోధించే మనం అనుభవించిన అనుభవాలు ఉన్నాయి, మన స్వీయ అనుభవాలు ఉన్నాయి, మన సంఘ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చేది కేవలం గర్భఫలం కోసమే, వాళ్ళు వచ్చేది కేవలం స్వస్థత కోసమే. ఇక అలా బలహీనతలు మన ఆసరా తీసుకుని అన్ని దేవుడు చేస్తాడు. నువ్వు చెప్తుంది అబద్ధం అనేది కాదు, కానీ నువ్వు అదే ప్రమాణికం చేస్తే యేసుక్రీస్తు వారు సైతం అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అని అన్నారు. కానీ వాళ్ళకి అసలు విశ్వాసం లేకుండా ఆశతో వచ్చేట వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. విశ్వాసం కలిగి చేసిన ప్రార్థన నువ్వు చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా వాడి విశ్వాసం ద్వారా దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. పలారం పెడతారా అన్నట్టు పిలిచినట్టు ఉంటుంది. ఉపాయం ఉండాలి పరిచర్యలో. అన్యుల మధ్య అపహాస్య పాల్గొకుండా సువార్తను ప్రకటించడం మనం చేయాలి. అసలు సత్యం చెప్తే చాలండి. ఇవన్నీ మనం ఈ విచిత్రమైన ఆకర్షణీయమైన విధానాలు అవలంబించవలసిన అవసరం లేదు అని అంటాడు. మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. దేవుడు తనకు అనుగ్రహించిన ఉపాయము ద్వారా ఆయన అపాయమే. ఆ ఉపాయంలో మభ్య పెట్టడం లేదు, మాయ చేయటం లేదు. దేవుడు తనకిచ్చిన మాటల్లో ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక భక్తుని జీవితంలో ప్రమాదకరమైన అపాయంలో నుంచి ఉపాయము చేత ఎలా తప్పించబడ్డాడో మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో మనం ఆ విషయాన్ని మీకు చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఇట్లాగే ఉంటుంది చూడండి. దావీదు మహారాజు సౌలు తరుముతా ఉన్నాడు, ఆయన పారిపోతూ ఉన్నాడు. సహాయం చేస్తున్న బామర్ది అతనికి ఒక విధంగా చెప్పాలంటే చేయించాడు. ఏం చేయాలని చేయలేని పరిస్థితి. నోబులో ఉన్న అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్తాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పడం. ఎందుకంటే సౌలు గారి దగ్గర రాజుగారి నుంచి పారిపోతున్నామంటే, జైల్లో నుంచి పారిపోతున్నామంటే ఎవడు మనకి స్థానం ఎవడగా, ఎందుకంటే చట్టం ఒప్పుకోదుగా. ఏదో చెబుతాడు, మొత్తాన్ని కూర్చుని అక్కడికి భయం వేసిపోయి పారిపోతాడు. అక్కడ చూశాడు దోయోగ అనే దుర్మార్గుడు. ఆడు పనివాళ్ళకి పెద్ద చేతగాడు, మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే పెద్ద చేతగాడు. పని వాళ్ళ మీద పెద్ద పని ఆయన పనివాడిగా పెట్టాడు, మేస్త్రికి చెప్పాడు. ఆడు చూసి ఎత్తుకెళ్ళి సౌలుకి చెబుతాడు. ఈ ప్రయత్నంలో అనుమానిస్తాడు. ఆ రోజు అనుమానించి అక్కడి నుంచి ఇక లాభం లేదు, ఈ దేశంలో ఉంటే మనం బతకనేడని దేశ హద్దులు దాటి పారిపోతాడు. ఫిలిపీ దేశం ఫిలిస్టీన్ల దగ్గరికి వెళ్ళిపోతాడు, గాతుకి వెళ్ళిపోతాడు. అంటే హద్దులు దాటితే మళ్ళీ సౌలు రాజుగారు అక్కడికి వెళ్ళాడు కాబట్టి హద్దులు దాటి వెళ్ళిపోతాడు. తీరా అక్కడికి వెళ్తే ఏదంటారే ప్యానం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అక్కడ వాళ్ళు గుర్తుపట్టి ఒకసారి ఆ పిక్చరు జ్ఞాపకం వచ్చింది. ఏ పిక్చరు? సౌలు వేల కొలది దావీదు కొలది అని చెప్పి ఆ గొలియాతును చంపిన పాడిన పాటల చెవుల్లోనే రింగుమను మోగుతూ కక్షను రేపుతూ ఉన్న ఆ దేశాన్ని యానాటికైనా నాశనం చేయాలి. ఆ నాశనం చేయడానికి చేతికి చిక్కిన దాన్ని లాక్కుని వెళ్ళిపోయాడు. ఆఖరి రోజు ఆ దావీదు మీద విపరీతమైన కోపం పెట్టుకుని ఉన్నారు, ద్వేషం పెట్టుకున్నారు. గొప్ప వీరుడు సూర్యుడు ఆ గొలియాతు బొమ్మను చూపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న దినాల్లో నోటికాడికి వచ్చిన కూడిపోయిందంటేనే చేతికాడికి వచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుందని ఆడు దొరికారు అని చెప్పి వాడు గబట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళి ఆకేష్ దగ్గర అప్పచెబుతారు రాజుగారి దగ్గరికి. అది 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం నుంచి అవధంతో కనపడుద్ది. అయిపోయాడు. జీవితంలో ఒకటి నేర్చుకోండి పిల్లరా. స్వాతంత్రం వచ్చి ప్రాణాలు తెగించి గొలియాతు పోరాడుతానేమో క్రెడిట్ రాజ్యమేమో సౌలుకు వచ్చింది. సంతోషము సమాధానం స్వేచ్ఛేమో ప్రజలకు వచ్చింది. దావీదుకు మాత్రం శత్రుత్వం మిగిలిపోయింది. విచిత్రం కదా. స్వాతంత్ర్యమును ఘనతనేమో వాళ్ళు పొందుకుంటున్నారు రాజు ప్రజలు.
కానీ ఆ ఫిలిస్తీన్తో వాళ్ళ శత్రుత్వం శాశ్వతంగా మిగిలిపోయింది నీ దగ్గర. మనం కూడా వ్యక్తిగత జీవితాల్లో మనకు బాగా కావాల్సిన వాళ్ళని ప్రేమతో అభిమానంతో వాళ్ళు ఎవరికో శత్రుత్వం దగ్గరికి వెళ్ళి మనం ఏదో పోరాడి లేకపోతే ఫైట్ చేసో లేకపోతే ఏదో ఒక మన సామర్థ్యాన్ని ఉపయోగించి వాళ్ళకి సహాయం చేస్తాం. ఆ లభ్యము వాళ్ళు అనుభవిస్తారు. కాలం తెచ్చే మార్పులో వాళ్ళే మన మీద కత్తులు దోస్తారు. ఇటు ఎవరి నిమిత్తం అయితే పనిచేసామో వాళ్ళు శత్రువులుగా మిగిలిపోతారు. దావీదుకి పలుసార్లు కెయ్యలా అన్న ప్రాంతంలో అలాగే జరిగింది. ఇదిగో ఇక్కడ అలాగే జరిగింది. అంత అపాయంలో ఉన్నా పర్లేదండి, పర్వాలేదులేండి, మనం దిక్కులేని వారు అయినను మనకు దేవుడే దిక్కు, తరమబడుచున్నను ఇరికించబడిన వారము కాము. పౌలు ఆ భక్తుడు చాలా అంటే నేను ఒక్క మాటే తీసుకుని అపాయము అయిన ఉపాయము లేని వారము కాము. వాళ్ళందరికీ గుర్తుపెట్టి తీసుకెళ్ళి రాకేష్ రాజు దగ్గర ఇంకేముంది తలకాయ నరికేస్తాడు. అక్కడి మెదిలిద్దండి ఉపాయం, అద్భుతమైన ఉపాయం. ఆ సమయంలో పారిపోవటమో లేకపోతే అయ్యాదండి నేదండి ఏదో సంజాయిషి చెప్పటం లేదు. వెంటనే మీరు చదువుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లేఖన భాగం 10వ వచనం నుంచి ఏమంటాడు చూస్తాడు సార్. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని 12వ వచనం చదువుతున్నాడు. గాతురాజు అయిన ఆకీషులకు బహు భయపడింది కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీసు ఉమ్మి తన గడ్డం మీద కార్నిచ్చు ఉండెను. వారు అతన్ని పట్టుకోగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడు. పక్కన మెరుపులాగా అతని ఆలోచన వచ్చేస్తుంది మనసులోకి. వెంటనే తన వ్యవహారాన్ని తన దీన్ని మార్చేశాడు. పిచ్చోళ్ళలాగా ఉన్న గోళ్ళ మీద గీతలు ఎత్తున్నాడు, గాలిలో అటు చూస్తున్నాడు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, సంగు కాచుకుంటున్నాడు, గడ్డ నిండా సొల్లు కాచుకుంటున్నాడు, ఎరుసూపులు చూస్తున్నాడు, పిచ్చి దగ్గర మాట్లాడాడు. ఎంత ఉపాయం వచ్చిందో చూడండి. వేరే రాజుగారి దగ్గరికి వెళ్ళేప్పటికీ సహజంగానే ఆనాడు ఈనాడు కూడా యూదులైతే మరీ కఠినంగా ఉండేవాళ్ళు. అవయవ లోపం ఉండేవాళ్ళు కానీ భిక్షగాళ్ళు కానీ ముష్టోళ్ళు కానీ కుష్టోళ్ళు కానీ లేకపోతే అసలు కుష్టోళ్ళకి నగర ప్రవేశం ఉండేది కదండి. అడుక్కునే వాళ్ళందరూ మందిరాలకొని రాజప్రస్థానంలో రాకూడదు. ఎత్తుకెళ్ళి చివరికి ఎవరైనా పట్టుకు తెచ్చి దొరికారా నటికాలకి మనం జాతి పిత అని అనుకుంటాం. ఆ జాతికి ఆయనే పిత అయి ఉంటాడు గొలియాతు. ఎందుకంటే దేశం కోసం 40 రోజుల పాటు పరాయి దేశాన్ని మరి గడగడలాడించిన వాడు గొప్పడు కాక ఏమవుతాడు? దొరికారా అనుకున్నారు. అనుకోగానే పిచ్చాటలు చేస్తూ రాజుగారికి పిచ్చుకోప ఏంట్రా ఆ పిచ్చోడిని తీసుకురావటం ఏంటి, అవహారం ఏంటి? అసలు చివరికి ప్రపంచ దేశాలు చూస్తే పలానా ఆకీష్ రాజు పిచ్చోడిని సభలో తీర్పు తీర్చని ఏమనుకుంటారు? అనుకోండి ఆ పిచ్చోడు ఏంటి, ఆ లోకమైన తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీకు మత్యాన్ని చెడిందా అంట. బయటపడిన తర్వాత ఇంకో కీర్తన రాస్తాడు, అద్భుతంగా ఉంటుంది. ఆ అపాయంలో దేవుడు అతనికి అద్భుతమైన ఉపాయం ఇచ్చాడు. మాటలు ముగించాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ పరిచయలో అపాయాలు వస్తానుకున్నారా? నిన్ను బొచ్చెడు అపాయాలు చూశాను. ఎన్ని అపాయాలు నా జీవితంలో 23 సంవత్సరాల పరిచయలో ఎన్ని అపాయాలు చూశాను, ఎన్ని ప్రమాదాలు చూశాను. ఈ పూట అయిపోయాడు ఈ పరిస్థితి అన్నప్పుడల్లా దేవుడు అద్భుతమైన ఉపాయం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అంతర్గతంగా కానీ బయట నుంచి వచ్చేవి కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎన్ని ఉచ్చులో ఎన్ని శ్రమలో ఎన్ని ఉరువులో ఎంత యుద్ధమో ఎంత వేటాడతారో మనిషిని. వీటన్నిటిలో ఆ మహాదేవుడు ఉపాయం ద్వారానే నడుపుకొస్తూ వస్తున్నాడు. మాటలు వింటున్నా మీరు అపాయంలో ఉన్నారా? మీరు విచక్షణ కోల్పోబాకండి, విజ్ఞతను కోల్పోబాకండి, నిబ్బరాన్ని కోల్పోబాకండి. నిబ్బరంగా ఉండండి, మోకరించి ప్రార్థన చేయండి, దేవుని దగ్గర విచారణ చేయండి. అప్పుడు మీ మైండ్ పనిచేస్తాయి, మీ జ్ఞానం పనిచేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట అక్షర సత్యం. అది ఆచరించిన వాళ్ళలో అన్ని అద్భుతాలు జరిగిస్తూ వచ్చింది. ఈ 25 సంవత్సరాల నుంచి భక్తిలోను సేవకులను 23 సంవత్సరాలు సేవ చేస్తూ 25 సంవత్సరాలు పైగా ఈ భక్తిలో ఎన్ని మార్లు దేవుని యొక్క మాటల సత్యం నా వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడిందో. బిడ్డలు అపాయంలో ఉన్నారా? కుటుంబం అపాయంలో ఉందా? వ్యక్తిగతంగా నీకు అపాయ పరిస్థితి వచ్చిందా? దేవుడు ఉపాయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అద్భుతమైన సహాయం దగ్గర తీసుకొస్తాడు. ప్రతి అపాయమును తొలగిస్తాడు. పౌరు భక్తులు అంటాడు అనేది ఆయన జీవితమే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఈ పూట చచ్చిపోతాడు అనుకుంటాం, కానీ
దేవుడు ఆయనే వ్యక్తిగత సాక్ష్యం చెబుతున్నాడు. మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉపాయం? ఆయన మహా కోపిష్టి మనిషి, కోపదారి వ్యక్తి అయినప్పటికీ విచక్షణ కోల్పోయాడు. ఉపాయంతో పరిచర్ని ముగించాడు. ఈనాడు సేవకులారు మీ అందరికి మనవి చేసి చెబుతున్నా, ఆర్భాటాలు, ఆడంబరాలు, ఉద్రేకాలు, ఉద్రిక్తతలు, ఆకర్షణలు ఇవి కాక కొంచెం ఉపాయంతో సేవ చేయండి. విశ్వాసులారా, అపాయంలో ఉన్నప్పుడు విచక్షణ విజ్ఞత కోల్పోకండి. దేవుని దగ్గర నిరీక్షణ చేయండి, విచారణ చేయండి. దేవుడు అద్భుతమైన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన ఆలోచన చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు ఉన్నాడు. మీకు ఎటువంటి అపాయంలో కూడా దేవుడు ఉపాయము మెండుగా అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మీ హృదయాలు ఫలింపచేయునుగాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నిజంగా ప్రపంచమే అపాయంలో ఉంది. పలు అపాయాలు మాకు ఎదురవుతున్నాయి. ఉపాయం కలిగిన గొప్ప దేవుడా, నీ ఉపాయములతో నింపి, విజ్ఞతతో నింపి, విచక్షణ వివేచనలతో నింపి నడిపించమని వేడుకుంటూ, మీ దయాపూర్వకమైన హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. మరి ఈ కార్యక్రమాలు చూస్తున్న మీకు దీవెనకరంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ప్రోత్సహించండి. అనేక ఈ ధారావాహిక కార్యక్రమాలు మీకు ప్రతిరోజు ముందుకు రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మీరు మీ పిల్లలను దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యనుగాక. ఆమేన్. వందనాలు అందరికీ.